మహిమపరిచేవాడు ఆయనను వెంబడిస్తాడు. దేవుని మహిమపరిచేవాడు ఏం చేస్తాడంట? ఎవరిని? యేసయ్యని వెంబడిస్తా. కళ్ళబుల్లి మాటలు, ఎకశకాల మాటలు, చులకనైన మాటలు, అపహాసకులు కూర్చునే దగ్గర కూర్చోకూడదు. ఇక్కడ నువ్వు యేసు ప్రభు వెళ్తున్నాడు ఆ దారిలో. కుష్ఠవ్యాధి బాగా కలిగినాడు, అన్యుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు, గుడ్డోడు, కళ్ళులో. జనాలందరూ వెళ్తా ఉంటే గొడవ అవుతుంది, ఏంది ఈ అల్లరేందని వెళ్ళే వాళ్ళని, అయ్యా ఎవరు, అయ్యా ఏంది జరుగుతుంది, ఏం జరుగుతుందంటే, ఇదిగో ఈ మార్గం గుండా నజరేయుడైన యేసు వెళ్తున్నాడు, ఈ మార్గం గుండా నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. అలాగా అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడని కేకలేస్తుంటే అన్న, ఏ గుడ్డాడా ఊరుకో. ఈ రోజున అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సువార్త ప్రకటించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొస్తుంది గుడ్డోళ్ళందరూ ఉన్నారు. చూసారా? ఇక్కడ ఎందుకు చెబుతున్నారు? మీకు ఎక్కడేమో అధికారం ఉంది? మనం గుడ్డోళ్ళమే. యేసు ప్రభు వెంబడి వెళ్తున్నవారు అంటుంటే ఈయన పిలిస్తే